హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ 7వ భాగంలో మాధవి చూపించిన ఉద్యోగం కాదని రమేష్ ఒక కంపెనీలో డ్రైవర్గా జాయిన్ అవుతాడు. కానీ అది 3 నాళ్ల ముచ్చటగా అవుతుంది. ఏ కారుకైతే రమేష్ డ్రైవర్గా ఉంటాడో దాంట్లో రోజు బంగారం స్మగుల్ అవుతుంది అని తెలుసుకున్న పోలీసులు ఓనర్తో పాటు రమేష్ని అరెస్ట్ చేస్తారు. మాధురి సహాయంతో జైలు నుండి బయటపడతాడు రమేష్. మాధురి ఫణిభూషణరావుకి ఎదురు తిరిగి స్కూల్ కట్టించడానికి తను నియమించిన కాంట్రాక్టర్ను తీసివేసి రమేష్ను కన్స్ట్రక్షన్ పనులు చూసుకోవడానికి నియమిస్తుంది. మాధురి రమేష్ హేమల అండతో ఫణిభూషణరావుని ఎదురించి స్కూల్ కట్టిస్తుంది. ఫణిభూషణరావు జయమ్మ దగ్గరకు వచ్చి ఆమెను బెదిరిస్తాడు. ఆమెను మభ్యపెట్టి బ్యాంక్లో ఉన్న 30,000 తీసుకొని మెడ్రాస్కు వెళ్లాలని చెప్పి మాధురికి తెలియనీయకుండా తీసుకుంటాడు. దాంతో జయమ్మకు గుండె నొప్పి వస్తుంది. ఇంటికి వచ్చిన బేబీ జయమ్మ పరిస్థితి తెలుసుకుని తన దగ్గర కూర్చుంటుంది. జయమ్మ మాధురిని పెళ్లి చేసుకోమని బ్రతిమలాడుతుంది. మధ్యాహ్నం పెదనాన్న వచ్చాడు అని జయమ్మ మాధురికి చెప్తుంది. కానీ డబ్బులు తీసుకువెళ్ళాడని చెప్పదు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ఇలా కొనసాగుతుంది. చక్రం బురదలో ఇరుక్కుపోయిన కారుని ఎవరైనా సాయం పట్టి పైకి లాగి ఒక్క నెట్టు నెడితే కదిలి వేగం పుంజుకున్నట్టుగా రమేష్ జీవితం మాధురి రాకతో దారిద్రపు శృంఖనాలు తెంచుకొని స్తబ్దత వదిలించుకొని చలనం ప్రారంభమయ్యింది. ఫణిభూషణరావు బ్యాంకులో ఉన్న డబ్బంతా తనకు తెలియకుండా తల్లి ద్వారా అప్పు రూపంలో మాయం చేశాడని తెలిసిన క్షణంలో మాధురి గంగ వెర్రులెక్కిన దానిలా ఇంటిన పడి అరిచింది. రేపు శనివారం, లేబర్కి డబ్బు ఇవ్వాలి. చేతిలో చిల్లి గవ్వలేదు. మాధురి గాలి దుమారంగా హేమ దగ్గరికి వచ్చింది. సమయానికి రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మాధురి ఆవేశంతో ఊగిపోతూ జరిగిందంతా చెప్పింది. చివరికి శోష వచ్చిన మనిషిలా కుర్చీలో కూలబడుతూ, రేపు లేబర్కి డబ్బు ఇవ్వలేని పక్షంలో నా కారు దేనికైనా గుద్దేసి హరి అనడం మంచిది అంది. హేమకి ఏం చెప్పడానికి పాలుపోలేదు. ఆ గర్భ శ్రీమంతురాలైన మాధురికే డబ్బు సమస్య వస్తే ఇక తమలాంటి వాళ్ల సంగతి చెప్పాలా? మీ భార్యాభర్తలిద్దరూ నాకు వెంటనే డబ్బు దొరికే ఉపాయం చెబుతారా? ఈ రాత్రికి స్లీపింగ్ పిల్స్ తినేయమంటారా నన్ను? ఛీ ధీరా, ఏమిటా మాటలు? హేమ చప్పున మాధురి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేస్తూ వారింపుగా అంది. హేమ కళ్ళు రమేష్ని ఏదైనా మార్గం చూపించి స్నేహితురాలిని రక్షించమని అర్థింపుగా చూస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి మనస్తత్వం అర్థం చేసుకుంటున్న రమేష్ మాత్రం ఎలాంటి తొణుకు బెణుకు లేని స్వరంతో, మీ పేరు మీద ఏమైనా ఆస్తి ఉందా అన్నాడు. లేకేం, మేం ఉంటున్న ఇల్లు నా పేరు మీదనే ఉంది. కారు నాదే, నగలు నావే. చాలు చాలు, ఇల్లు ఉంది కదా, దాని మీద ఎవరైనా అప్పు ఇస్తారు, ఇప్పించగలను నేను, మీరు భయపడకండి. తర్వాత 10 నిమిషాలు తర్జన భర్జనలు జరిగినాయి. చివరికి మాధురి ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి స్కూల్ పూర్తి చేయించడానికి అవసరం అయిన మొత్తం డబ్బు అప్పుగా తీసేసుకోవడానికి నిర్ణయం అయ్యింది. మాధురి ముఖం ఉత్సాహంతో కళకళలాడింది. వెళ్ళడానికి లేస్తూ, థ్యాంక్ యూ, ఈరోజు నన్ను నిజంగా బ్రతికించారు మీ ఇద్దరు. ఈ రాత్రికి పెదనాన్న గో టు హెల్ అనుకుంటూ నేను హాయిగా నిశ్చింతగా నిద్రపోతాను అంది. ధీరా, ఇంటికి వెళ్ళగానే మమ్మీకి చెప్పేసి ఆవిడ అంగీకారం కూడా తీసుకో అంటూ హేమ హెచ్చరించింది. మై గాడ్, మమ్మీకా? ధీరా కళ్ళు రెప్పపాటుగా వినండి అన్నట్టుగా రమేష్ ముఖం మీద నిలిచినాయి. ఆ వెంటనే పక్కుమని నవ్వి వెళ్ళిపోయింది. రమేష్ ఈ విషయంలో అసలే పడకుండా ఉన్న మాధురికి ఫణిభూషణరావు గారికి బాగా చెడదు కదా అంది హేమ. చెడని మనకేం? ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి మన తల మీదకి వస్తే మనల్ని ఏం చేయగలడంటావు ఆయన? రమేష్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆయన పేరు ఎత్తితేనే చాలు అతని ముఖంలో తిరస్కారం కనిపిస్తుంది. హేమ రమేష్ దగ్గరగా వచ్చింది. ఏమో బాబు, ఆయన చాలా అసాధ్యుడని జగదాంబ అత్తయ్య ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇప్పుడేం చేయమంటావు నన్ను? రేపు నీ స్నేహితురాలికి నా వల్ల ఈ పనులేవి కావని చెప్పెయ్యనా? వద్దు, మాధురికి నువ్వు సాయం చేసి తీరవలసిందే, కానీ ఫణిభూషణరావు గారితో తగాదా మాత్రం పెట్టుకోకు. ఇది మరీ బాగుంది. నీళ్లలోకి దిగిన తర్వాత లోతు గురించి ఆలోచిస్తే ఎలా? అందుకే ఈ గొడవలన్నీ ఉంటాయని తెలిసే మనకెందుకు హేమ అంటే, కాదు మాధురికి సహాయం చేయాల్సిందే అంటూ బలవంతం చేసి అన్నం తినడం మానేసి అలిగి నా చేత ఒప్పించావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు, నిష్ఠూరంగా గుర్తు చేశాడు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఆ మాత్రం తెలుసు కదా. అయితే ఇక నిశ్చింతగా ఉండు మరి.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ అవాంతరాలన్నీ దాటుకొని మాధురి తలపెట్టినట్టుగా స్కూల్ అన్న తేదీ ప్రకారం తయారయ్యింది. రమేష్కి తెలిసిన మార్వాడి దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. మీ పెదనాన్న దగ్గర సాధ్యమైనంత త్వరలో డబ్బు తీసుకుని ఆ అప్పు త్వరగా తీర్చేయండి. ఆలస్యం అయిన కొద్దీ వడ్డీ పాపంలా పెరిగిపోతుంది అంటూ రమేష్ హెచ్చరించాడు. కావాలనే ఊరి నుంచి చాలా రోజులు ఆలస్యంగా వచ్చిన ఫణిభూషణరావు గారికి స్కూల్ ఓపెన్ చేస్తున్న ఆహ్వాన పత్రిక టేబుల్ మీద చూడగానే కళ్ళు తిరిగినంత పనైంది. ఆయన వెంటనే మరదలి దగ్గరికి వచ్చి డబ్బు ఎక్కడిది అని అడిగాడు తల్లిని మందలిస్తూ. అక్కడే ఉన్న మాధురి, అప్పు తీసుకున్నాం పెదనాన్న, నాన్న పేరిట కట్టిస్తున్న స్కూలాయే. నువ్వు శంకుస్థాపన చేశావు, ఆగిపోతే అందరూ మనల్ని చూసి నవ్వరు, అందుకని అప్పు తీసుకున్నాం. వడ్డీ కాస్త ఎక్కువే అనుకో, అయినా ఏం చేస్తాం, నువ్వెంత త్వరగా మా డబ్బు తిరిగి ఇస్తే అంత త్వరగా అప్పు తీరుతుంది అంది. ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారన్న వార్త విని ఆయన లోలోపల మరింత మండిపడ్డాడు. ఇన్నాళ్లకి ఆయనకి తెలియకుండా, ఆయనని సంప్రదించకుండా ఆ ఇంట్లో ఒక పని జరిగింది. మాధురికి ఈ ధైర్యం రావడానికి కారణం ఎవరో ఆయన ఊహించలేనంత వెర్రివాడేం కాదు. ఆ వ్యక్తి కొడుకు ఆనందం కొల్లగొట్టినప్పుడు కూడా ఆయనింత బాధపడలేదు. మాధురికి అండగా నిలిచి వాళ్ళని తనకి ఎదురుగు తిరిగేటట్టు ప్రోత్సహించడం ఈ క్షణాంతరం కూడా సహించలేకుండా ఉన్నాడు. కుర్ర వెధవలనే వాళ్ళని ఆయన చాలామందిని చూశాడు. వాళ్ళ అంతు తేల్చి సోదిలోకి రాకుండా చేయడం ఆయనకి లెక్కలో పని కాదు. తెలివైన వాడు చేయాల్సిన పని చెట్టు కొమ్మలు విరచడం కాదు, వేళ్లు నరకాలి. అందుకే ఆయన ఎలాంటి ఆవేశం కనబరచకుండా చాలా మంచిదమ్మా, చాలా సంతోషం అని లేచి వచ్చేశాడు. స్కూల్ ఓపెనింగ్ రోజున మాధురి చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తెలిసిన వాళ్ళందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. రాని మనిషి ఒక్క రమేష్ మాత్రమే. మాధురి ఎంత బలవంతం చేసినా అతను వినలేదు. మీరు అనుకున్న ప్రకారం స్కూల్ పూర్తి అయింది. నాకు తోచిన సహాయం చేశాను. ఇక నా డ్యూటీ అయిపోయింది. నన్ను బలవంతం చేయకండి అన్నాడతను. హేమ వస్తానంటే తీసుకువెళ్ళండి అన్నాడు. కానీ రమేష్ రానని అనడంతో హేమ కూడా బయలుదేరలేదు. 2 రోజుల తరువాత ఒకనాడు మాధురి ఉదయమే వచ్చింది. హేమ తలంటుకుంటుంది. రమేష్ మాధురిని కూర్చోమని బయటకి వెళ్ళిపోవడానికి చెప్పులు వేసుకుంటున్నాడు. మాధురి బ్యాగ్లో నుంచి లావుగా ఉన్న ఒక కవరు తీసి రమేష్కి అందిస్తూ, ఇదిగో లేట్ అయిపోయింది, సారీ, ఏమనుకోవద్దు అంది. ఏమిటిది? నుదురు చిట్లిస్తూ అడిగాడు. మీ ఫీజు, స్కూల్ కట్టించడానికి పడిన శ్రమకి ప్రతిఫలం. ప్రతిఫలం నేనెప్పుడూ కోరలేదే. మీరు కోరకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా. సరే అయితే అదేదో మీరు హేమ తేల్చుకోండి, నాకు తెలియదు అని అతను బయటకు వెళ్ళిపోయాడు. మాధురికి అతని ధోరణి విచిత్రంగా కనిపించింది. స్కూల్ కట్టించేటప్పుడు ఆ సాధక బాధకాలు చూడడంలో, మాధురిని సంప్రదించడంలో, లెక్కలు చూడడంలో, సలహాలు ఇవ్వడంలో అతను ఎంతో ఆత్మీయంగా అనిపించాడు. పరిచయం బాగా పెరిగినట్టే అనిపించింది. కానీ ఈరోజు ఈ ఉదయం అతను మాట్లాడే ధోరణి చూస్తే అతను ఇతనేనా అనిపిస్తోంది. మాధురి హేమకి డబ్బు ఇచ్చింది. హేమ చాలా మొహమాట పడింది. మన మధ్య డబ్బు ప్రసక్తి ఏమిటి ధీరా? నువ్వు సాయం కావాలన్నావు, రమేష్ చేశాడు, అంతే అంది. మీ భార్యాభర్తలిద్దరూ నా గురించి ఏమనుకుంటున్నారసలు? మీ ఆయన చేత రాత్రనక పగలనక చాకిరీ చేయించి ఇది స్నేహంలే అని ఊరుకోమంటావా నన్ను? అసలు పొరపాటంతా నాదే. ముందరే ఈ డబ్బు విషయం మాట్లాడేసి ఉంటే పోయేది. హేమ, మన స్నేహానికి దీనికి కలలో కూడా లంకె పెట్టవద్దు. ఈ రెండిటికి సంబంధం లేదు. ఈ డబ్బులు తీసుకోనంటే నేనసలే మీ ఇంటికే రాను. హేమ చప్పున మాధురి నోరు మూసింది. ఈ కాస్త విషయానికి అంతలేసి మాటలు ఎందుకు ధీరా? నువ్వు గట్టిగా తీసుకోమంటే నేను కాదనను. కానీ రమేష్ నీకు ఈ పని చేసి పెట్టింది కేవలం కృతజ్ఞతతో, నీ మీద నాకుండే స్నేహభావంతో అని మర్చిపోకు. నువ్వు ఆ రోజున మాకు చేసిన సహాయానికి మేమెంత చేసినా నీ రుణం తీరదు. ఆ రుణం అట్లా విడిగా ఉంచేవోయ్ ఆప్తురాలా. ఇంకెప్పుడైనా వడ్డీతో సహా వసూలు చేస్తానని హామీ ఇస్తున్నానుగా. ప్రస్తుతానికి ఈ లెక్క తేల్చేయి. నన్ను మీరు చాలా అవసరంలో ఆదుకున్నారు. రమేష్ అండగనక లేనట్టయితే ఈ జన్మలో ఆ స్కూల్ పూర్తి కావడం నేను చూసి ఉండేదాన్ని కాదు. ఈ డబ్బు అతనికి మీ ఆయనగా భావించి ఇవ్వడం లేదు, ఒక కాంట్రాక్టర్గా అనుకొని ఇస్తున్నాను. ఈ ప్రసంగం ఇంతటితో అయిపోయింది. ఇక మాట్లాడకు అంది. హేమ నిజంగానే ఏం మాట్లాడలేకపోయింది. మాధురి వెళ్ళిన తరువాత హేమ కవరు తీసి చూసింది. ఆ డబ్బు చూడగానే హేమ గుండెల మీద నుంచి కొండంత బరువు దింపినట్లయింది. దానితో ప్రస్తుతం ఉన్న అప్పు తీరిపోగా
జాగ్రత్తగా వాడుకుంటే కనీసం 6 నెలలు ఇబ్బంది పడనవసరం లేదు. ఆ క్షణంలో హేమ మనసు మాధురి పట్ల మరింత కృతజ్ఞతతో, ఆత్మీయతతో, స్నేహభావంతో ఆర్ద్రమైపోయింది. తన ప్రార్థనలు ఆలకించినట్లుగా భగవంతుడు మాధురి రూపంలో ఇలా ఆదుకుంటున్నట్లుగా అనిపించసాగింది. ఆ మధ్యాహ్నం అంతా సుందరం ఇంట్లో ఉండడంతో, తర్వాత రమేష్ ఎక్కడికో వెళ్లడంతో హేమకి వెంటనే ఈ విషయం అతనికి చెప్పే అవకాశం చిక్కలేదు. మాధురి మొదట రమేష్కే డబ్బు ఇవ్వబోతుందన్న సంగతి కూడా హేమకి తెలియదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు మాధురి ఇచ్చిన కవర్ తెచ్చి, ఇదిగో ఉదయం ధీర డబ్బు ఇచ్చి వెళ్ళింది అంది. రమేష్ వెంటనే ఏం మాట్లాడలేదు. ఆ కవర్ చూడగానే అతని కళ్ళల్లో ఆగ్రహం తొంగి చూసింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. పైనుంచి తీసుకోనంటే ఇక మన ఇంటికే రానంది. సంజాయిషి ఇస్తున్నట్టుగా చెప్పింది హేమ. ఆ బెదిరింపుకి నువ్వు లొంగిపోయావన్నమాట, అవునా? కాదు. ఒక విధంగా చూస్తే ఈ డబ్బు తీసుకోవడం నాకేం అన్యాయంగా అనిపించటం లేదు. ఈ నెల రోజులు నువ్వెంత కష్టపడ్డావు, వేళకి భోజనం, స్నానం లేకుండా. అవన్నీ ఇప్పుడు అనవసరం. నీకు డబ్బు తీసుకోవాలని ఉంటే తీసుకో. నేనేం సంజాయిషీలు అడగడం లేదు. నీకిష్టం లేదంటే తీసుకోను. చెప్పానుగా, ఈ విషయంలో నా ఇష్టాయిష్టాల ప్రసక్తే వద్దు. నీ స్నేహితురాలికి సహాయం చెయ్యమని నువ్వు కోరావు, నేను చేశాను. ఆ తర్వాత నాకేం సంబంధం లేదు. అయితే నేను తీసుకోవచ్చుగా? ముందే చెప్పాను నాకేం సంబంధం లేదని. అది కాదు రమేష్, మనకి ఇబ్బందిగా లేకపోతే నేను కూడా తీసుకునేదాన్ని కాదు. గుండెల మీద కుంపటిలా ఆ అప్పు, వడ్డీ గుర్తుకొస్తుంటే చాలా పొరబడుతున్నావు. ఆ అప్పు ఈ డబ్బుతో తీరదు. అంటే ఈ డబ్బు తీసుకోవడం నీకిష్టం లేదన్న మాటేగా. ఆ అప్పు తీర్చకపోతే ఇది నాకెందుకు? నేనసలు తీసుకోను. హేమ హఠం చేస్తున్నట్టుగా అంది. నీ ఇష్టం అన్నానుగా, శాంతంగా అన్నాడతను. రమేష్ అన్న మాట నిలబెట్టుకున్నాడు. హేమ ఆశించినట్టుగా కొద్ది రోజుల తర్వాత కూడా ఆ అప్పు ఈ డబ్బుతో తీర్చనివ్వలేదు. హేమ, నేను నీకో మంచి వార్త తెచ్చాను, చెబితే ఏమిస్తావు? అంది మాధురి. నేను నీకేమివ్వగలను? నిస్సహాయంగా చూసింది. జీవితాంతం నా ప్రాణ స్నేహితురాలిగా అలాగే ఉండిపోతానని వాగ్దానం చెయ్యి. ఊరికే స్నేహితురాలిగా ఉండిపోవటమేనా? ప్రాణమిమ్మన్నా ఇస్తాను, నవ్వుతూ అంది హేమ. అంత దురాశ నాకేం లేదులే. అయినా నా ప్రాణమే భరించలేక నేను హైరానా పడుతుంటే నీ ప్రాణం నాకెందుకు? సరే, నువ్వు కోరింది ఏదైనా సరే ఇస్తాను. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు, హేమ ఆదుర్దగా అడిగింది. నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు పెద్ద మొత్తం పెట్టి ఇల్లు కట్టించబోతున్నారు. దాని తాలూకా కాంట్రాక్ట్ మీ హీరో గారికి రాబోతోంది. పెదనాన్న పెట్టిన ఒడిదుడుకులన్నీ తట్టుకొని అనుకున్న తేదీకి స్కూల్ కట్టించడం పూర్తి చేసినప్పటి నుంచి మాధురి కొంటెగా రమేష్ని హీరో గారు అనడం మొదలుపెట్టింది. నిజంగా? హేమ కళ్ళలో పట్టరాని ఆనందం వెల్లివిరిసింది. నిజంగా తల్లి, నిజంగా. నీకు ఊరికే చెబితే నమ్మకం కలగదంటే మనిద్దరం చచ్చిపోయినంత ఒట్టు. నేను వాళ్లతో అన్నీ మాట్లాడేశాను. మీ శ్రీవారు వచ్చి అవుననడమే తరువాయి. ధీరా, నీ రుణం తీర్చుకోగలనా నేను? హేమ కళ్ళు చెమర్చాయి. చెప్పానుగా, నువ్వు ఆ జన్మాంతం నా ప్రియ సఖిగా ఉంటే నేను నీకు రుణపడిపోతాను. సాయంత్రం నీ పతిదేవుడు రాగానే ఈ శుభవార్త వినిపించు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు నేను కారు తీసుకుని వస్తాను. ఇద్దరూ రెడీగా ఉండండి. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆనందంతో కళకళలాడుతున్న హేమ కళ్ళల్లో చటుక్కున ఏదో అనుమానం తొంగి చూసింది. వెంటనే మాధురి దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకుని గుండెలకు చేరువగా లాక్కుంది. ధీరా, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి అంది. ఏమిటది? ఈ మంచి వార్త రమేష్కి నువ్వే వినిపించాలి. నేను చెప్పలేను. ఎరగనట్టే ఉంటాను. అతనే వచ్చి నాకు చెప్పని. ఈ తిరకాసేమిటి మళ్ళీ? అది దాంపత్య జీవితంలో ఉండే ఒక రహస్యంలే. ఐసీ. కానీ ఆ మహానుభావుడు నువ్వు లేకుండా నా దగ్గరికి వస్తాడని నమ్మకం ఏమిటి? నేను పంపిస్తానుగా. రాకపోతే పంపించే బాధ్యత నాది. సరే, నీ ఇష్టం అంది మాధురి. హేమ మనసులో అసలు ఉద్దేశం వేరు. తనకి తానుగా చెబితే రమేష్ కాదంటాడేమోనని ఆమె భయం. దాదాపు 10,000కి పైగా చేసే ఇల్లట. 10% ఇస్తారట. రమేష్ ఎలాంటి తర్కం పెట్టుకోకుండా ఈ కాంట్రాక్ట్ తీసుకుంటే ఎంత బాగుండును. దరిద్రపు సుడిగుండంలో చిక్కుకొని గిరగిరా తిరుగుతున్న సంసార నౌక మునిగిపోకుండా బయటపడడానికి ఎంత మంచి అవకాశం. భగవంతుడు దయ తలచబట్టే ఇది చేతికి అందడానికి సిద్ధం అవుతోంది. రమేష్ మూర్ఖంగా కాదంటే కేవలం దురదృష్టం అనుకోవాలి. హేమ కాలుగాలిన పిల్లిలా ఇంట్లో ఒకచోట నిలబడలేనట్లుగా అటూ ఇటూ తిరుగుతూ 1000 కళ్లతో భర్త రాక కోసం ఎదురు చూడసాగింది.
ఇంట్లో ప్రస్తుతం డబ్బుకి ఇబ్బంది లేకపోయినా అతను ఉద్యోగం కోసం వేట మానలేదు. ఇప్పటికి మనకి ఉంది కదా, ఉద్యోగం గురించి అంత కంగారు దేనికి అని హేమ అంటే, నీకు తెలియదు హేమ, కూర్చొని తింటూ ఉంటే ఆ కాస్త డబ్బు ఎన్నాళ్ళు వస్తుంది అనేశాడు. ఇంటి పట్టున ఒక్క క్షణం ఉండడం లేదు. రాత్రుళ్ళు మనశ్శాంతిగా కంటి నిండా నిద్రపోవడం లేదు. అతని ప్రవర్తన వాలకం చూస్తుంటే ఆకలిగొన్న పులిలా ఉంటోంది. సాయంత్రం అవుతుండగా రమేష్ ఇంటికి వచ్చాడు. ఎండలో తిరిగి తిరిగి వాడిపోయిన ముఖంతో వచ్చిన అతన్ని చూడగానే హేమకి ఎలాగో అనిపించింది. పెళ్ళి అయిన కొత్తలో అతను ఎంత హుషారుగా ఉండేవాడు. ముఖంలో ఎంత విశ్వాసం, ఎంత ఆనందం కనిపించేవి. రోజు రోజుకి క్రమంగా అవి హరించుకుపోతున్నాయి. అప్పుడప్పుడు అతని చూపులు పరధ్యానంగా కటకటాల మధ్య బంధింపబడిన దెబ్బతిన్న సింహం చూపుల్లా ఉండడం హేమ గమనిస్తూనే ఉంది. ఇంటికి రాగానే అతనికి మంచినీళ్లు తెచ్చి ఇస్తున్న హేమకి ఆ క్షణంలో మాధురి చెప్పిన శుభవార్త చెప్పేయాలని ఎంతగానో అనిపించింది. కానీ ఎలాగో బలవంతం మీద నిగ్రహించుకుంది. ఏమైంది వెళ్ళిన పని? రోజు అడిగినట్టే అడిగింది. ఎక్కడో ఏదో ఖాళీ ఉందని తెలియడం, ఆ వార్త వినగానే ఆశగా పరిగెత్తడం, అది అప్పటికే పూర్తి అయిందనో అలాంటి ఖాళీలు మా దగ్గర లేవనో జవాబు వినడం, ఆ సమాధానం వినగానే దాహం గొన్న మనిషి తను ఆశపడి పరిగెత్తినది నీళ్లు కావని, ఎండమావి అని తెలుసుకున్నప్పటి బాధ పొందడం, ఇది నిత్య కృత్యం అయిపోయింది. పరపతి లేకుండా, డబ్బు లంచం పెట్టకుండా సామాన్యుడికి ఉద్యోగం దొరకడం అసంభవం అనే చేదు నిజం బలవంతంగా జీర్ణించుకోవడం తప్పనిసరి అవుతుంది. ఖాళీ లేదన్నారా? హేమ మళ్ళీ అడిగింది. కానీ రోజుల ఆ కంఠంలో నిరాశ ప్రతిధ్వనించలేదు. నువ్వు నాతో ఈ జీవితం అంటే భయపడి మీ అన్నయ్య దగ్గరికి పారిపోయే వరకు నాకు ఉద్యోగం దొరకదు. గ్లాస్ తిరిగి ఇస్తూ నవ్వుతూ అన్నాడతను. ఆ నవ్వులో స్పష్టంగా కనిపిస్తున్న ఓటమికి హేమ మనసు కలదిప్పినట్లు అయ్యింది. మాధురి ఎందుకో నిన్ను అర్జెంటుగా రమ్మంది అంది. ఎందుకట? అతని కంఠంలో ఏమాత్రం ఆసక్తి లేదు. ఏమో చెప్పలేదు. నువ్వు అడగలేదా? హేమ లేదన్నట్టు తల తిప్పింది. అది స్నేహితురాలు కనిపిస్తే చాలు, ఇంకేం గుర్తుండదు. రమ్మనమని చెబితే కనీసం ఎందుకు అని అడగాలనే విషయం కూడా జ్ఞాపకం రానంత కబుర్లున్నాయన్నమాట. నేను అడిగాను, తనే చెప్పలేదు. నీకు చెప్పిన తర్వాతనే చెబుతుందట నాకు. నీకు మొదట చెప్పకుండా నేను వినాల్సిన విషయాలేవి నాకు లేవన్నానని ఈసారి అడిగితే చెప్పు. రమేష్ షర్టు విప్పి స్టాండు మీద పడేసి మంచం మీద పడుకున్నాడు. మాధురితో నిన్ను తప్పకుండా పంపిస్తానని చెప్పాను, హేమ హెచ్చరిస్తున్నట్లుగా అంది. ఎందుకు చెప్పావు? ఆవిడ కబురు చేయగానే పరిగెత్తడానికి నేనేం ఆవిడ జీతం తీసుకునే నౌకరును అనుకున్నావా? నువ్విలా మాట్లాడతావని అనుకోలేదు. చాలా అర్జెంటు. అవని అంత అవసరం అయితే ఆవిడే వస్తుంది. హేమకి కోపం వచ్చింది. అబ్బబ్బా, నువ్వెప్పుడూ ఇంతే. ప్రతి చిన్న విషయం సాగలాగి తర్కంలోకి దింపితే గానీ నీకు బాగుండదు. మాధురి మన మంచి కోరే మనిషే. నువ్వు వెళితే తప్పేముంది? నిన్ను తప్పకుండా పంపిస్తానని చెప్పాను. ఇష్టమైతే వెళ్ళు, లేకపోతే మానేయ్. నువ్వు వెళ్ళకపోతే భార్య మాటంటే భర్తకి అంత లక్ష్యం కాబోలు అనుకుని ఊరుకుంటుంది, అంతేగా. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు. రమేష్ క్షణంసేపు విసుగ్గా ఉన్న హేమ ముఖం వైపు తదేకంగా చూశాడు. అతని చూపులు వాడిగా ఉన్నాయి. వెంటనే చటుక్కున లేచి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. హేమ వంట ఇంట్లోకి వచ్చింది. ఈ మనిషిని అర్థం చేసుకోవడం ఎలా? ఒక్కోసారి నీ కనుసన్నలు దాటను అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇంకోసారి నీ మాటలు నాకో లెక్కేమిటి అన్నట్టు తిరస్కారంగా చూస్తాడు. మాధురి చెప్పిన ఆ కాంట్రాక్ట్ ఒప్పేసుకుంటే బాగుండును. ఆర్థిక స్థితి కాస్త చక్కబడితే ఈ చికాకులన్నీ తగ్గుతాయి. రమేష్ ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కొని యువతలికి వచ్చాడు. హేమ కాఫీ కలిపి తీసుకువచ్చింది. మెడ మీద తడిని టవల్తో అద్దుకుంటూ వచ్చిన అతను హేమని చూడనట్టే వెళ్ళి స్టాండ్ మీద పడేసిన షర్ట్ తీసుకుని వేసుకోసాగాడు. ఇదిగో కాఫీ అంది. షర్టు గుండీలు పెట్టుకోవడం పూర్తి చేసిన అతను వినిపించనట్టుగానే వెళ్ళి గబగబా చెప్పులు వేసుకోసాగాడు. రమేష్ నిన్నే, ఇదిగో కాఫీ, హేమ హెచ్చరించింది. వినిపించింది, నువ్వు తాగు, నాకు అవసరం లేదు అనేసి వెళ్ళిపోయాడు. హేమ క్షణం సేపు అలాగే నిలబడిపోయింది. రమేష్ మాధురి ఇంటికి వచ్చేసరికి ఇల్లు హడావిడిగా ఉంది. బేబెమ్మ గారు లోపలున్నారు, కూర్చోండి పిలుస్తాను అని కుర్చీ చూపించి లోపలికి వెళ్ళాడు నౌకరు. రమేష్ కూర్చున్నాడు. ఆ గది, అందులో అమర్చిన వస్తువులు ఆడంబరంగా ఉన్నాయి. గోడల మీద అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఆ ఫోటోని తదేకంగా చూస్తున్నట్టు ఎదురుగా గాంధీజీ తైలవర్ణం చిత్రం ఉంది.
రమేష్ ఆ రెండిటినీ చూడగానే నవ్వు వచ్చింది. మాధురికి చీరల మీద నగల మీద ఉన్న శ్రద్ధ ఇంటి అలంకరణ మీద లేదని అతను ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి నాడే గ్రహించాడు. లోపల దూరంగా మాధురి గదిలోంచి పకపకమని నవ్వులు కేరింతలు వినిపిస్తున్నాయి. రమేష్ జేబులో నుండి సిగరెట్ పెట్టె తీసుకున్నాడు. కొన్ని సమయాల్లో సిగరెట్ ఏదో చిత్రమైన శక్తిని ప్రసాదించినట్లు ఉంటుంది. నౌకర్ లోపలికి వెళ్ళిన వెంటనే మాధురి పరుగులాంటి నడకతో రమేష్ కూర్చున్న గదిలోకి వచ్చింది. అరే, మీరు వచ్చారా? రారనే అనుకున్నాను సుమా. హేమ నన్ను పూర్తిగా ఓడించింది అంది. సిగరెట్ వెలిగించబోతున్న అతను ఆ ప్రయత్నం ఆపేసి అగ్గిపుల్ల ఆర్పి టీపాయి మీద ఉన్న యాష్ట్రేలో పడేశాడు. పర్వాలేదు, కాల్చండి, ఐ డోంట్ మైండ్ మాధురి కూర్చుంటూ అంది. మళ్ళీ లోపల నుంచి కిలకిలా నవ్వులు వినిపించాయి. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. నో, నేను ఇప్పుడే వస్తాను. మీరు కాఫీ తీసుకుంటారా, టీయా? ఏమీ వద్దు, హేమ ఇప్పుడే ఇచ్చింది, తాగి వస్తున్నాను. మీ ఇంటి నుంచి మా ఇంటికి రావాలంటే కనీసం అరగంటైనా పడుతుంది. పోనీ షర్బత్ తీసుకోండి. ప్లీజ్ వద్దు, ప్లీజ్ భయపడకండి, అందులో నేనేం మత్తుమందు కలపను. మాధురి కొంటెగా చూసి లోపలికి పరిగెత్తింది. రమేష్ టీపాయి మీద ఉన్న పుస్తకం తీసుకుని పేజీలు తిరగవేయసాగాడు. తనని చూడగానే మాధురి పొందిన ఆశ్చర్యం అతనికి ఏమిటోగా ఉంది. రానని అనుకుందా? ఓడిపోయానని అంటుందేమిటి? హేమ లేకుండా మాధురితో ఒంటరిగా మాట్లాడడం అతనికి ఇదే మొదటిసారి. కిలకిల నవ్వులు చటుక్కున దగ్గరైనాయి. రమేష్ కళ్ళెత్తి చూసేసరికి 6 మంది ఆడపిల్లలు రంగురంగు దుస్తులతో రకరకాల పరిమళాలతో అతని ముందు నుంచి వెళ్ళిపోయారు. 10 నిమిషాల అనంతరం మాధురి ట్రేలో షర్బత్ గ్లాసులు పెట్టి తెచ్చింది. మీరు తీసుకోక తప్పదు అంది. మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయినట్టున్నారే. మా కోతులు అనండి, నేనే పంపించేశాను. తీసుకోండి షర్బత్. చల్లటి పానీయం తాగుతూ తీయటి కబురు విందురుగాని. నేను మీకో మంచి మాట చెబుతాను, మీరు నాకేమిస్తారు? మాధురి కవ్వింపుగా అంది. బీదవాళ్లం, మీకేం ఇవ్వగలం మేం? రమేష్ మాధురి కవ్వింపు గుర్తించనట్టే మాట్లాడాడు. గొప్పవాళ్లైతే ఇవ్వగలమంటారా? మీకంటే గొప్పవాళ్లం ఎప్పటికీ కాలేం. చెప్పండి, ఏమిటది? మీకు మరో కాంట్రాక్ట్ రాబోతుంది. 60,000 రూపాయల ఖరీదు చేసే బిల్డింగు. మాటలన్నీ పూర్తి అయినాయి. మీరు సంతకం పెట్టి ఒప్పుకోవడమే తరువాయి. ఆయన కాస్త చాదస్తుడులేండి. ప్రతి చిన్నదానికి రాతపూర్వకంగా హామీ కావాలంటాడు. రమేష్ నిటారుగా అయ్యాడు. మాధురి తన ధోరణిలో చెప్పుకుపోతోంది. కానీ ఒక్క షరతు. నేను మీకు ఇది ఇప్పించాలంటే మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటది? అప్పటికే అతని మనసులో 1,00,000 అనుమానాలు, 1,000,000 ప్రశ్నలు పిల్ల చేపల్లా ఎగిరిపడుతున్నాయి. తనకి తానుగా ఎంత ప్రయత్నించినా ఏ చిన్న అవకాశమూ రాలేదు. మళ్ళీ మాధురి ద్వారానే ఒప్పుకోవడమా మానటమా? ఒప్పుకోవడానికి అతనికి రోషం, వద్దనడానికి హేమ విసుగు నిండిన ముఖం. అప్పుడే యుద్ధం ప్రారంభించినాయి. మీరు నా మాటలు వింటున్నారా? పరధ్యాసలో పడిన అతన్ని మాధురి రెట్టించింది. అన్నాడతను వెంటనే. ఈ రోజుల్లో లంచం పెట్టందే ఎవరు ఏ పని చేయరు. మీరు నాకు లంచం ఇవ్వాలి. ఏమిటది? నేను మీ బొమ్మ గీసేందుకు మీరు నాకు సిట్టింగ్స్ ఇవ్వాలి. అతను అప్రయత్నంగా చురుగ్గా చూశాడు. మీరు నా స్వార్థం అనండి, ఇంకేదన్నా అనండి, నాకు మీ బొమ్మ గీయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఉత్సాహం కలిగిన ఏ పని అయినా చేయకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. మీరు ఈ విషయంలో నాకు చాలా రోజుల నుంచి పిచ్చి ఎక్కించారు. మాధురికి కావాలని మాట్లాడుతున్న ఈ ధోరణిని అతని ఆంతర్యం ఇట్టే పసిగట్టింది. ఇలా చనువుగా మాట్లాడడం మాధురి స్వభావమా, లేక నన్ను పరీక్ష చేస్తోందా అన్న మీ మాంసాల్లో పడ్డాడతను. ఈ బొమ్మ గీయడం అనేది నా ఒక్కదాని స్వార్థమే కాదు. నిజం చెప్పాలంటే ఆ రోజున పోలీస్ వాళ్ళకి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు హాజరుపరుస్తానని హామీ రాసి ఇచ్చాను. అది కూడా సగం కారణం. ఈ రూపంగా అయితే మీరు నాకు అప్పుడప్పుడు తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటారు. మీకలాంటి అనుమానం ఏమీ వద్దు. నేను కావాలంటే రోజు ఒకసారి ఏదో ఓ సమయంలో వచ్చి మీ దగ్గర హాజరు వేయించుకొని వెళ్తాను. అతని మాటలు పదునుగా ఉన్నాయి. థ్యాంక్ యూ, కానీ ఇది లోకం కదా, ఊరుకుంటుందా? రోజు మీరు మా ఇంటికి వస్తుంటే ఉసిగొల్పిన కుక్కల్లా నా మీద పడి కరవదు? అతనికి ఆగ్రహం కలిగింది. ఏమిటసలు ఈ అమ్మాయి ఉద్దేశం? స్పష్టంగా చెప్పదేం? నేను మీ చిత్రం గీస్తానన్నాను. మీరు నాకు సిట్టింగ్స్ ఇస్తానని వాగ్దానం చేశారు. అవి ఎప్పుడో నేనిప్పుడే చెప్పను. నాకు కావలసినప్పుడు అడుగుతాను. మీరు ఒప్పుకోవాలి. అప్పుడు నాకు కుదరకపోతే, తీరిక చిక్కకపోతే?
ఆ మాత్రం అర్థం చేసుకోలేని మూర్ఖురాలినేం కాదు. నేనేమీ అనుకోను. రేపు ఉదయం నేను కారు తీసుకుని వస్తాను. మీరు హేమ రెడీగా ఉండండి. వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను, సరేనా? రమేష్ సరే అనలేదు. వెళ్ళడానికి లేచాడు. ఇంకో మాట, మీ బొమ్మ గీసే విషయం మీరు హేమకి చెప్పవద్దు. నేను సడన్గా చూపించి సర్ప్రైజ్ చేస్తాను. ఇది మన రహస్యం. అతను కంపరంగా చూశాడు. ఇది కూడా కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఒక షరతా? మీరెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. వస్తాను. విష్ యూ గుడ్ లక్ మిస్టర్ కాంట్రాక్టర్. మాధురి నవ్వింది. రమేష్ పార్కులో సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాడు. అతనికి ఆలోచనల భారంతో తల వేడెక్కినట్టుగా డిమ్ముగా ఉంది. ఈరోజు మాట్లాడిన మాధురి పూర్తిగా వేరుగా ఉంది. ఈ కాంట్రాక్ట్ ఒప్పుకోవడమా మానటమా అనేది అతను తేల్చుకోలేకుండా ఉన్నాడు. వద్దనడం చాలా తేలిక. రేపు మాధురి వచ్చేసరికి ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే చాలు. కానీ రాక వచ్చిన అవకాశం. అతని కళ్ళ ముందు దిగులు నిండిన హేమ ముఖం కనిపించింది. ఈ కాంట్రాక్ట్ తీసుకుంటే కొద్ది రోజులు నిశ్చింతగా ఉండవచ్చు. కానీ మాధురి పెట్టిన షరతులు, చెప్పిన విషయాలు కలవరపరుస్తున్నాయి. మనసు ఫలానా అని చెప్పలేని భయ సందేహాలను వాసన చూస్తున్నట్టు పసిగడుతోంది. దూరంగా ఉండడం మంచిదని హెచ్చరిస్తోంది. నన్ను ఎన్నాళ్ళు ఇలా అశాంతితో, భవిష్యత్తుని గురించిన బెంగతో బాధపడమంటావు అని హేమ నిలదీస్తున్నట్టుగా ఉంది. విష్ యూ గుడ్ లక్ మిస్టర్ కాంట్రాక్టర్ అన్న మాధురి స్వరం కూడా కవ్వింపుగా వినిపిస్తూనే ఉంది. రమేష్ ఇంకా ఎటూ నిర్ణయించుకోలేని అనిశ్చిత స్థితిలోనే ఇంటికి వచ్చాడు. మాధురి ఉందా? హేమ ఆదుర్దగా అడిగింది. ఉంది, ముక్తసరిగా చెప్పాడతను. హేమకి అతని ముఖం చూస్తే భయం వేసింది. వెంటనే వివరాలు అడగడానికి ధైర్యం చాలలేదు. భోజనం చేస్తుండగా మాధురి మాట్లాడిందా అంది పట్టలేక. మాట్లాడింది. అతను సరిగ్గా భోజనం చేయనేలేదు. హేమకు కూడా తినాలని అనిపించలేదు. త్వరగా వంట ఇల్లు సర్ది ముందు గదిలోకి వచ్చేసింది. రమేష్ నుదుటి మీద చేయి ఆనించుకుని మంచం మీద పడుకున్నాడు. అతను దేనికోసం ఇంత వేదన పడుతున్నాడో హేమకి బొత్తిగా అర్థం కాలేదు. క్షణంసేపు తటపటాయించి వెళ్ళి మంచం మీద దగ్గరగా కూర్చొని అతని చెయ్యి ముఖం మీద నుంచి తీసివేసింది. ఏమైంది? మాధురి ఏం చెప్పింది అంది. రమేష్ క్లుప్తంగా కాంట్రాక్ట్ సంగతి చెప్పాడు. నువ్వు ఏమన్నావు? ఆదుర్దాని అణుచుకుంటూ అడిగింది. ఏమీ చెప్పలేదు. నాకెందుకో ఒప్పుకోవాలని లేదు హేమా. రమేష్ నిజం చెప్పు. ఏమిటి నీ సందేహం? ఎంతో సంతోషంతో వెంటనే అంగీకరించాల్సిన విషయానికి ఇంత సంకోచిస్తున్నావెందుకు? నీకు తెలియదు హేమా. అతను సరిగ్గా కారణం చెప్పలేకపోయాడు. నాకు తెలుసు, బాగా తెలుసు. మాధురి సహాయం తీసుకున్నట్టు అవుతుందని నీ భయం. ఏం తీసుకుంటే తప్ప? మాధురి మన మంచి కోరే మనిషి. మొన్న మనం తనకి కావాలంటే అండగా నిలబడలేదు. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే తప్పకుండా సాయపడి రుణం తీర్చుకుందాం. అసలు ఒక మనిషి ఇంకొకరికి సాయపడకుండా ఉంటే ఈ ప్రపంచంలో బ్రతకగలమా? హేమ హఠాత్తుగా అతని గుండెల మీద వాలిపోయింది. రమేష్ నీకు పుణ్యం ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ కాదనకు. మనకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఒప్పుకో. ఒప్పుకుంటానని నా తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చెయ్యి. హేమ బలవంతంగా అతని చెయ్యి తీసి తన తల మీద పెట్టుకుంది. నాకు ప్రమాణం చేశావు అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. సరే హేమ నిస్సహాయంగా అంగీకరించాడతను. అతని సంకోచాలు, భయాలు అన్నీ హేమ కళ్ళల్లో దిగులు చూడగానే రూపులేనట్టుగా చెల్లా చెదురు అయినాయి. రమేష్ ప్రపంచం హఠాత్తుగా మారిపోయింది. అతని మనసుని ఇదివరకు ఎల్లవేళలా ఆక్రమించుకుని ఉండే పుస్తకాలు, ప్రసిద్ధుల వ్యాసాలు, మానకుండా వెళ్ళి వినే ఫిలాసఫీ ఉపన్యాసాలు చెదిరిపోయి వాటి స్థానాల్లో ఇసుక, సిమెంటు, ఇటుకలు వచ్చి నిండినాయి. రమేష్ మాధురి చెప్పిన కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ ఇల్లు 2 నెలల్లో పూర్తి చేసి అప్పగించేట్టు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన రోజు నుంచే అతని జీవితంలో స్తబ్దత మాయమైంది. రోజులు గడవటంలో వేగం హెచ్చింది. ఆలోచనలు పాతదోవలు మాని హఠాత్తుగా కొత్త పుంతలు తొక్కసాగినాయి. నిజానికి అతనికి ఇల్లు కట్టించడం లాంటి పనుల్లో అనుభవం ఏమీ లేదు. మాధురి తండ్రి పేరిట స్కూల్ కట్టించడం పూర్తి చేసినప్పుడు కూడా అతనికేం తెలియదు. బాగా అనుభవం గల పరమేశ్వరయ్య మేస్త్రిని పట్టుకుని పూర్తిగా అతని సలహా ప్రకారం నడిచాడు. ముందుకొస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అయిన పరిస్థితుల్లో కాస్త ఈత తెలుసు కదా అని ధైర్యం చేసి నూతిలోకి ఉరికేసిన మనిషిలా ఆ ఉదయం మాధురి చెప్పిన కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టేశాడు రమేష్. ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి అంతా అయోమయంగా, చెవుల్లో హోరు మొదలైనట్టుగా ఉంది. యుద్ధానికి బయలుదేరమని ఆదేశం పొందిన సైనికుడిలా అయ్యాడు. ఇంటికి రాగానే నేను ఇప్పుడే వస్తా హేమ అంటూ సమాధానం కోసం కూడా చూడకుండా పరమేశ్వరయ్య మేస్త్రి దగ్గరకు పరిగెత్తాడు.
నాకు ఇంకో కాంట్రాక్ట్ వచ్చింది. ఇదంతా నాకు కొత్త. నువ్వు ఇది సొంత పనిగా చూసుకొని పని చెయ్యి. నాకిచ్చే దాంట్లో ఇద్దరం చెరిసగం పంచుకుందాం అని దాపరికం లేకుండా చెప్పేశాడు. తర్వాత చూడాల్సిన విషయాలన్నీ పరమేశ్వరయ్యే చూశాడు. రమేష్ నామఖ వెంట ఉండేవాడు. సిటీలో పేరు మోసిన ఇంజనీరు దగ్గరకు వెళ్ళి అతని సలహాలు తీసుకున్నారు. ఇల్లు కట్టేటప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఆయన చెక్ చేసి సలహాలు ఇచ్చేట్టుగానో, దానికి వీళ్ళు కొంత ఫీజు చెల్లించేట్టుగానో ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టిన వేళ ఎంత మంచిదో కానీ, నెల రోజులు తిరగకుండానే కడుతున్న ఇంటికి రూఫ్ పడకముందే ఆ ఇంటి వాళ్ళ బంధువులు ఇంకొకళ్ళకి 40,000తో ఇల్లు కట్టించాలని చెప్పారు. ఆ రోజున రమేష్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంటికి వస్తూ స్వీట్స్, పళ్ళు, పువ్వులు పట్టుకువచ్చాడు. హేమని బయలుదేరమని తొందర చేసి బజారుకు తీసుకువెళ్ళి హేమ వద్దని నసుగుతున్నా వినకుండా చీరెలు, గాజులు, అతని దృష్టిలో ఆడవాళ్లకి అవసరం అనిపించిన వస్తువులు అన్నీ కొనేశాడు. ఇద్దరు ప్యాకెట్లతో ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉన్న తలుపుల ముందు చెరగిలపడి కూర్చున్న సుందరం జపం చేస్తున్నాడు. అయ్యయ్యో, మా తొందరలో తాళం చెవి ఇంటి వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయాం అంది హేమ చాలా నొచ్చుకుంటూ. సారీ బ్రదర్ అన్నాడు రమేష్. హేమ తలుపులు తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళి స్వీట్స్ పళ్ళెంలో పెట్టి తెచ్చి సుందరానికి ఇచ్చింది. ఏమిటి విశేషం అన్నాడు అతను. డబ్బు వచ్చింది అంది హేమ. నిజంగా? అయితే కనీసం వారానికి ఒకసారి అయినా ఇలా డబ్బు వస్తే బాగుండును అన్నాడు. రమేష్ సుందరం దగ్గరగా వచ్చి ప్లేట్లో స్వీటు తీసి అతని నోట్లో కుక్కుతూ, వారానికి కాదు, కనీసం 6 నెలలకి ఒకసారి వచ్చినా చాలు, నీ నోట్లో వద్దన్నా కుక్కుతాను అన్నాడు. చాలా రోజుల తరువాత రమేష్ ఈ పూట ఎప్పటిలా సరదాగా ఉండడం చూసిన హేమ తృప్తిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. వెధవ డబ్బు మనుష్యులని ఎంత మార్చేస్తుంది. దేవతల్ని రాక్షసులుగా, రాక్షసుల్ని దైవాలుగా మార్చేయగల శక్తి ఒక్క డబ్బుకే ఉందేమో. సుందరం భోజనం చేసి వెళ్ళిపోయిన తరువాత రమేష్ హేమని నీలం చుక్కలున్న తెల్లచీర కట్టుకొని చూపించమన్నాడు. ఇప్పుడా? రేపు కట్టుకుంటానుగా అంది హేమ. ఇప్పుడే కట్టుకోవాలి అన్నాడతను. హేమ కట్టుకొని వచ్చింది. వంట ఇంట్లోకి వెళ్ళి కొత్త చీర కట్టుకొని వచ్చిన హేమ సరాసరి రమేష్ దగ్గరికి రాలేదు. దేవుడి పటం ముందుకి వెళ్ళి నిలబడి కళ్ళు మూసుకొని చేతులు జోడించింది. ఆ జోడించటంలో ఒక్క నిమిషం నిశ్చలంగా నిలబడిపోయింది. దీపాలు వెలుగుతున్న ఆ దేవుడి ఫోటో ముందు కొత్త చీరతో, తలలో పువ్వులతో బొమ్మలా కళ్ళు మూసుకొని నమస్కరిస్తూ నిలబడిన హేమ రూపం రమేష్ మనసులో చిత్రంగా ఎప్పటికీ మరువలేనంతగా ముద్రితమైంది. చాలా అన్యాయం సుమా అన్నాడతను. ఏమిటి? హేమ తల తిప్పి చూసింది. చీర కొని ఇచ్చింది నేనైతే దేవుడికా నీ కృతజ్ఞతలు? దేవుడి దయ ఉంది కాబట్టే ఈరోజు నీ చేతికి ఆ డబ్బు వచ్చింది. ఈ చీర నాకు దక్కింది. హేమ నవ్వుతూ అతని ముందుకు వచ్చి నిలబడింది. బాగుందా అంది చెప్పలేనంత. రమేష్ హేమని దగ్గరకు తీసుకున్నాడు. అయ్యయ్యో, నా కొత్త చీర నలిగిపోతోంది హేమ గునిసింది. కానీ రమేష్ వినలేదు. రమేష్ కట్టడానికి ఒప్పుకున్న 2 ఇళ్ళు పూర్తి అయినాయి. అవి పూర్తి అవుతుండగానే చిన్న చిన్నవి మరికొన్ని కాంట్రాక్టులు అతని చేతికి వచ్చినాయి. సంవత్సరం తిరిగేసరికి అతను ఆర్థికంగా బాగా స్థిరపడిపోయాడు. ఇప్పుడు అతనికి క్షణం తీరిక లేదు, వేళకి తిండి లేదు. కాలంతో పాటు పోటీపడి పరిగెత్తడం అతనికి దినచర్యగా అయిపోయింది. హేమకి చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉంది. ఇంటిలో కుర్చీలు, బీరువా వచ్చి చేరడంతో ముందు గది కాలు పెట్టే సందు లేకుండా ఇరుకుగా అయిపోయింది. రమేష్ వేరే ఇల్లు చూస్తానన్నాడు. హేమ ఒప్పుకోలేదు. కాస్తో కూస్తో డబ్బు మిగిలితే దాచుకోకుండా నాశనం చెయ్యొద్దు అంది. రమేష్ అప్పటికి అంగీకరించినట్టే నటించాడు. 2 నెలలు తిరగకుండానే పక్క వీధిలో కొత్త ఇల్లు ఒకటి ఖాళీ అయితే దానికి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేశాడు. ఏమిటి? నెలకి 200 రూపాయలు అద్దే? నీకేమైనా మతిపోయిందా? మనమేమైనా నవాబులం అనుకుంటున్నావా? 4 రూపాయలు కళ్ళకి కనిపిస్తే దులిపే వరకు నీకు నిద్ర పట్టదనుకుంటా అంటూ హేమ గయ్యిన లేచింది. రమేష్ కిమ్మనకుండా ఆ మాటలన్నీ భరించాడు. రమేష్ వేరే ఇంట్లోకి వెళ్తున్నాడని వినగానే సుందరం, అయితే నాకు హోటల్ భోజనమే ప్రాప్తి అన్నమాట అన్నాడు. అని ఎవరన్నారు? నువ్వు కూడా మాతో రావాల్సిందే. నీ సంసారం చక్కబడి నీ భార్యని తెచ్చుకునే వరకు నువ్వు మా ఇంట్లో సభ్యుడివే అంది హేమ. ఆ తర్వాత మాత్రం మనతో ఎందుకుండకూడదు? ఆ అమ్మాయిని మన ఇంటికే కాపురానికి తెస్తే సరి అన్నాడు రమేష్ నవ్వుతూ. సుందరం కళ్ళు చెమర్చాయి. రమేష్ వాళ్ళ ఆర్థిక బాధలు తీరినందుకు అతనికి కూడా ఎంతో సంతోషంగా ఉంది.
రమేష్ హేమని తీసుకెళ్లి కొత్త ఇల్లు చూపించాడు. విశాలంగా ఉన్న గదులతో, చిన్న పెరటితో, ముఖ్యమైన సౌకర్యాలతో ఇల్లు ముచ్చటగా ఉంది. ఎలా ఉంది? హేమ ముఖాన్ని పరిశీలిస్తూ అన్నాడు. చాలా బాగుంది, కానీ అద్దె నసిగింది. ఇక ఆ మాట ఎత్తొద్దన్నానా? హేమకి పాత ఇల్లు వదిలేసి వస్తుంటే ఎంతో దిగులుగా అనిపించింది. ప్రియాతి ప్రియమైనదేదో దూరం చేసుకుంటున్న బాధ కలిగింది. ఎంత వద్దనుకున్నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏయ్ పిచ్చిపిల్ల, ఏమిటది? రమేష్ భుజం తట్టాడు. హేమ అతని వైపు చూసింది. కొత్త ఇంట్లోకి, ఇంతకంటే మంచి ఇంట్లోకి వెళుతున్నామనే ఆనందం, ఉత్సాహం అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. సుందరం సాయంతో కొత్త ఇంట్లోకి తేలికగానే మారారు. రమేష్ వాళ్లతో ఉండడానికి సుందరం ఒక షరతు పెట్టాడు. ఈ ఇంటికి తను చెల్లించే అద్దె రమేష్ తీసుకోవాలి. ఆ ఒప్పందం లేకపోతే రానని ఖచ్చితంగా చెప్పేశాడు. రమేష్ అప్పటికి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి బాబూ, రాకుండా మాత్రం ఉండకు. నువ్వు రాకపోయావంటే ఆ కొత్త ఇల్లు వల్ల నీకు దూరం అయ్యాం అని హేమ నన్ను సాధిస్తుంది అన్నాడు. కొత్త ఇంటిలో ప్రవేశించిన రోజునే రమేష్కు ఇంకో కొత్త కాంట్రాక్ట్ దొరికింది. ఇంటికి వచ్చి ఈ వార్త వినిపించిన అతను హేమ చేతులు పట్టుకొని దగ్గరగా లాక్కుంటూ, చూశావా ఈ ఇల్లు ఎంత మంచిదో, తీసుకోవద్దని పోరు పెట్టావు అన్నాడు. ఇంటికి అలంకరణ కోసం రమేష్ బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసి ఖర్చు చేస్తుంటే హేమ ప్రాణం విలవిలలాడేది. రోజుకో రకమైన కొత్త వస్తువు కొని తెచ్చేవాడు. తనే స్వయంగా ఇంటి గుమ్మాలకి, కిటికీలకి పరదాలు తగిలించి, డైనింగ్ టేబుల్, కుర్చీలు ఎక్కడ ఉండాలో సర్ది, ముందు గదిలో ఏది ఎక్కడ ఉండాలో అమర్చి, హేమా ఇలారా ఒక్కసారి చూడు బాగుందా అంటూ పిలిచేవాడు. అంత డబ్బు తగలేస్తే ఎందుకు బాగుండదు? లోపల సనుక్కునేది హేమ. పడక గది స్వరూపమే మారిపోయింది. ఖరీదైన మంచాలు, మెత్తటి పరుపులు, దిళ్ళు, అందమైన దుప్పట్లు వచ్చినాయి. సుందరం ఇచ్చిన మంచం బాగానే ఉందిగా, ఉన్న సామానే మళ్ళీ కొనడం దేనికి అంటూ నిలదీసింది హేమ. నాకెప్పుడైనా బద్ధకం వేసి గడ్డం గీసుకోననుకో, నువ్వు నిద్దట్లో నా చెంపలు మొరటుగా తగులుతాయని భయపడకుండా విడిగా నీ మంచం మీద నువ్వు పడుకునేందుకు కొంటెగా గుర్తు చేశాడతను. చిచి, అవతల సుందరం వింటాడన్నట్టు సంజ్ఞ చేసింది హేమ. ఇంటిని ఎంత అలంకరించినా అతనికి ఇంకా అసంతృప్తే. ఏదో తక్కువైనట్టే అనుక్షణం అతని కళ్ళు ఇంటిని పరిశీలిస్తూ ఉండేవి. హేమ ఇప్పుడెలా ఉంది నీకు? తరచుగా అడిగేవాడతను. బాగుంది అనేది హేమ. ఒట్టి బాగుండటమేనా? చాలా ఆనందంగా లేదు? చాలా ఆనందంగా ఉంది. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పటం లేదు. నిజం చెప్పమంటావా? నేనెప్పుడూ ఆనందంగానే ఉన్నాను. రమేష్ హేమ వైపు చురుగ్గా చూసేవాడు. అతనికి ఆ మాటలు అబద్ధంగా కనిపించేవి కావు. రమేష్కి ఎంత తీరుబడి లేకపోయినా మాధురి సినిమాలని, పిక్నిక్లని, గుర్రపు పందాలని ప్రోగ్రామ్స్ వేసి అతన్ని, హేమని లాక్కెడుతూనే ఉండేది. సుందరాన్ని రమ్మనమని పిలిచేవాళ్ళు. రమేష్, హేమ ఇద్దరే అయితే సుందరం ఎన్ని పనులు ఉన్నా మానుకొని బయలుదేరేవాడు. వాళ్ల వెంట మాధురి ఉంటే మాత్రం వచ్చేవాడు కాదు. నాకు పనుంది అని వంకపెట్టి మానేసేవాడు. ఆరోగ్యంగా తీరైన శరీరాకృతి గల రమేష్కి ఖరీదైన బట్టలు మరింత హుందాతనం తెచ్చిపెట్టినాయి. సూక్ష్మగ్రాహి అయిన అతను చేసే కాంట్రాక్టుల్లో మెలకువలు, సాధక బాధకాలు ఇట్టే గ్రహించసాగాడు. అతనికి చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే మహాపిచ్చి. ఏ కాస్త టైం దొరికినా లైబ్రరీలో గడుపుతూ ఉండేవాడు. బాల్యంలో అతను చాకిరీ చేసి బ్రతికే ఇళ్లల్లో తన ఈడు పిల్లలు టిప్ టాప్గా తయారై బ్యాగ్ పట్టుకుని స్కూళ్ళకి పరిగెత్తుతుంటే నేను కూడా ఎలాగైనా సరే బాగా చదువుకోవాలి, చదువుకొని లెక్చరర్ని అవ్వాలి అంటూ కలలు కనేవాడు. ఎందుకో గాని అతనికి లెక్చరర్ పోస్టు చాలా ఇష్టంగా, ఉత్తమంగా అనిపించేది. ఇప్పుడిప్పుడు తను కట్టిస్తున్న ఇళ్ళు, దుకాణాలు చూస్తుంటే నేను కాంట్రాక్టర్ని అవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. అతని కళ్ళెదుట రాశిగా పడి ఉన్న ఇసుక, పేర్చి ఉన్న ఇటుకలు, సిమెంటు బస్తాల వరుసలు, మొత్తం అన్ని పుస్తకాల తొందరులుగా, వాటి మధ్య మునిగిపోయి చదువుకుంటున్నట్లుగా అనిపించేది. ఇంకోసారి అవన్నీ తనకెంతో ప్రియమైన స్టూడెంట్స్గా అయినట్టు, తను వాళ్ళకి పాఠాలు చెబుతున్నట్టు తోచేది. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా తల ఒక్క విదిలింపుతో తనని తాను సర్దుకునేవాడు. నాన్సెన్స్. చదువు అంటే కేవలం స్కూల్కి వెళ్ళి పాఠాలు వల్లెవేయడం కానే కాదు. ఏ వృత్తి చేయబడితే అదే చదువు. దానితోనే జీవితం ఎదగాలి. దానితోనే కోరుకున్న ఆనందం పొందాలి. చేతి నిండా ఊపిరాడకుండా పని ఉన్నా, బ్యాంక్లో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది రానివ్వనని హామీ ఇచ్చే అకౌంట్ ఉన్నా అతని మనస్సులో ఏదో వెలితి, చెప్పలేని అనిశ్చలత్వం. ఈ డబ్బు చాలదు, ఇంకా కావాలనే ఆరాటం. హేమా, హేమా, నా మాట విను.
నిద్రలోనే పిలుస్తూ లేచి కూర్చున్నాడు. అతని పక్కనే గాఢ నిద్రలో ఉన్న హేమ ఈ పిలుపుకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. రమేష్ ముఖం నిండా చిరు చెమటలు అలుముకున్నాయి. అతని చూపులు అన్నీ పోగొట్టుకున్నట్టుగా దీనంగా భయావిహ్యాలంగా కూడా ఉన్నాయి. రమేష్, ఏమైంది? ఒంట్లో బాగాలేదా? సుందరాన్ని లేపనా? హేమ అతని భుజం ఊపుతూ కంగారుగా అడిగింది. బాగా మెలకువ తెచ్చుకున్న అతను ఏం లేదు అన్నాడు. నిజం చెప్పు, ఏమైంది? ఏం లేదు, ఏదో పీడకల వచ్చింది. ఏం కల బాబు? అంత చెమటలు పట్టాయి. హేమ కొంగు తీసి అతని నుదురు అద్దింది. హేమా! రమేష్ ఎన్నడూ లేంది పసిపిల్లవాడిలా హేమ గుండెల్లో తల దాచుకున్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నన్ను విడిచి వెళ్ళకు అని వాగ్దానం తీసుకోవాలనిపించింది. కానీ గొంతులో ఏదో అడ్డుపట్టట్టుగా అవడంతో మాట్లాడలేకపోయాడు. హేమ స్పర్శ, గుండెల్లో వెచ్చదనం మెల్లగా అతనికి ధైర్యం ఇస్తున్నట్టుగా అనిపించినాయి. రమేష్, దేనికైనా బాధపడుతున్నావా? హేమ మృదువుగా అడిగింది. మనకేం బాధలున్నాయి? కాస్త ఆగి అన్నాడతను. హేమ, ఈ ప్రపంచంలో నీ వల్ల తప్ప నాకు ఇంకే విషయానికే బాధ కలగదు. ఇవేం మాటలు? ఇంకా కలవరిస్తున్నావా? నిజం చెబుతున్నాను హేమ, నన్ను బాధ పెట్టే శక్తి నీ ఒక్కదాని చేతిలోనే ఉంది. రమేష్ మాటలు హాస్యంగా కానీ సరసంగా కానీ లేవు. హేమ కూడా సీరియస్గా చెప్పింది. అయితే నా జవాబు కూడా విను. బాధ లాంటిది ఏదైనా కలిగితే అది నేను ఒక్కదాన్నే భరిస్తాను కానీ నీ వరకు రానివ్వను, తెలిసిందా? నేను బ్రతికి ఉండగా అలాంటిది జరగదు, నువ్వు కూడా తెలుసుకో అన్నాడతను. హేమకి నిజమేననిపించింది. కథ కొనసాగుతుంది.